Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. త్వరలో పబ్లిక్ ఎగ్జామ్స్ రాయబోతున్న 10th క్లాస్ విద్యార్థుల కోసం రివిజన్ సిరీస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రివిజన్ సిరీస్ లో భాగంగా మనం 1 మార్క్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేసాం. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్స్ లో ఆల్రెడీ 7 పార్ట్స్ లో డిఫరెంట్ చాప్టర్స్ సంబంధించిన ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటన్నిటి యొక్క లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడ నుంచి చూడొచ్చు. ఈ రోజు పార్ట్ 8 లో భాగంగా మనం సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే చాప్టర్ లోని మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్ క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలో డిస్కస్ చేద్దాం. వీటిలో కొన్ని 4 మార్క్స్ గా కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఆఫ్ బేస్ రేడియస్ 6 సెంటీమీటర్స్ అండ్ హైట్ 7 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి ఇచ్చినవి ఏంటంటే గివెన్, ఇక్కడ సిలిండర్ యొక్క బేస్ రేడియస్ ఇచ్చారు. బేస్ రేడియస్ మనం ఆర్ అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం కదా. ఎంత ఇది మనకి 6 సెంటీమీటర్స్. అండ్ హైట్ ఇచ్చారు, హైట్ అంటే హెచ్ కదా, 7 సెంటీమీటర్స్. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మనం వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయాలి. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏం నేర్చుకుంటాం మనం? వాల్యూమ్ ఆఫ్ ఏ సిలిండర్ ఈక్వల్ టు పై ఆర్ స్క్వేర్ హెచ్. ఇక్కడ మనం పై వాల్యూని 22/7 గా తీసుకుంటాం. ఇక్కడ ఆర్ స్క్వేర్ ఉంది, ఆర్ అంటే 6 కాబట్టి 6 స్క్వేర్ ఆర్ 16 × 6 అని రాయొచ్చు. ఇంటూ హెచ్ ఎంత 7. ఓకే, ఇక్కడ 7 టేబుల్ 7 లో 1 టైం కట్ అవుతుంది. ఇంక మిగిలిన నెంబర్స్ ఏంటి? 22 × 6 × 6. ఓకే, ఇక్కడ 6 6 ఆర్ 36. 36 2s ఆర్ 72. 72 ని 11 తో ఇంటూ చేస్తే 2 9 7 792 స్క్వేర్ క్యూబిక్ సెంటీమీటర్స్ అన్నమాట. ఇక్కడ వాల్యూమ్ అయితే క్యూబిక్ సెంటీమీటర్స్ లోని, అదే ఏరియా అయితే స్క్వేర్ సెంటీమీటర్స్ లోని. ఒకవేళ మీకు మల్టిప్లికేషన్ చేయడం డైరెక్ట్ రాకపోతే 6 6 ఆర్ 36 ఇంటూ 22 తో మల్టిప్లై చేసినట్లయితే 2 6 ఆర్ 12, 2 3s ఆర్ 6 + 1 7. మరి సేమ్ నెంబర్ వస్తుంది కదా, 297 అంటే 792 క్యూబిక్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట వాల్యూమ్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద TSA. TSA మీన్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ రైట్ సర్క్యులర్ సిలిండర్ ఆఫ్ రేడియస్ 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ 30 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ అంటే మనం టోటల్ సర్ఫేస్ ఏరియాగానే భావించాలి. అంటే ఇక్కడ లాటరల్ టోటల్ అని మనకు మెన్షన్ చేయనప్పుడు మనకి టోటల్ సర్ఫేస్ ఏరియాగా భావించాలన్నమాట. ఎందుకంటే ఒక 2 years బ్యాక్ క్వశ్చన్ ఇట్లాగే అడిగాడు అనమాట. ఒక సిలిండర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమంటే అందరూ కూడా మిగిలిన పేపర్ అంతా చాలా బాగా రాసి ఈ ప్రాబ్లంకి మనకి లాటరల్ సర్ఫేస్ ఏరియాని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది అనమాట. అంటే క్వశ్చన్ సరిగా ఫ్రేమ్ చేయకపోవడం వల్ల. కానీ కీలో ఏమి ఇచ్చారంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. కాబట్టి మీరు క్వశ్చన్లో లాటరల్ అని కానీ టోటల్ అని కానీ మెన్షన్ చేయకపోతే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చిన ఏంటంటే గివెన్ రేడియస్ ఇచ్చాడు, అంటే ఆర్ ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ ఈక్వల్ టు 13 సెంటీమీటర్స్. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? TSA ఆఫ్ సిలిండర్ ఫైండ్ అవుట్ చేయాలి. TSA ఆఫ్ సిలిండర్ ఫార్ములా ఏంటి? ఈక్వల్ టు 2πr ఇంటూ r ప్లస్ హెచ్. అదే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆర్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి? 2πrh అనమాట. మెయిన్ ఈ చాప్టర్ లో మనం ఫార్ములాస్ నేర్చుకోవాలి, వాటిని ఏ సందర్భంలో ఉపయోగించాలో తెలిసి ఉండాలి అన్నమాట. ఓకే, ఇప్పుడు వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే దిస్ ఈక్వల్ టు 2 ఇంటూ పై వాల్యూ 22/7 రాయొచ్చు, లేకపోతే 3.14 రాయొచ్చు, ఇంటూ ఆర్ వాల్యూ ఎంత ఇక్కడ మనకి 7 ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ 7 + 13. ఇక్కడ 7 టేబుల్ 7 లో 1 టైం కట్ అవుతుంది. 2 22s ఆర్ 44, 1s ఆర్ 44 అవుతుంది. బ్రాకెట్ లో 7 + 13 20 అవుతుంది. మల్టిప్లై చేస్తే 44 2s ఆర్ 88. 0 ఉంది కదా, ఇది ఏరియా కాబట్టి స్క్వేర్ సెంటీమీటర్స్ రాస్తాం అన్నమాట. therefore total surface area of the given cylinder is 880 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట.
ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఫైండ్ ద TSA of a hemisphere of radius 1.4 centimeters. ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇచ్చింది ఏంటంటే గివెన్ రేడియస్ ఇచ్చారు r ఈక్వల్ టు 1.4 సెంటీమీటర్స్. మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ హెమిస్పియర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, 3πr². అదే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే 2πr² అన్నమాట. ఓకే, ఇప్పుడు వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినట్లయితే 3 ఇంటూ π వాల్యూ 22/7 ఇంటూ r వాల్యూ ఎంత 1.4, స్క్వేర్ ఉంది కాబట్టి 1.4 ఇంటూ 1.4. 7 టేబుల్ 1 లో పోదు కాబట్టి 0 పాయింట్ అని పెట్టుకుంటే 14 అవుతుంది. 14 ఎన్ని టైమ్స్, 2 టైమ్స్ అనమాట. ఇంకా మనకి మిగిలిన నెంబర్స్ ఏంటి, 3 ఇంటూ 22 ఇంటూ 0.2 ఇంటూ 1.4. పాయింట్ వదిలేసి అన్ని నెంబర్స్ ఇంటూ చేసేయండి. 3 22s are 66. నెక్స్ట్ 2 14s are 28. ఇంటూ చేసినట్లయితే 8 6 are 48. అగైన్ 8 6 are 48 అంటే 52. 2 6 are 12. 2 6 are 12 plus 1 13. 8 4 8 1. ఎంత వచ్చింది మనకి, 1848 వచ్చింది. మరి పాయింట్లు ఉన్నాయి కదా, పాయింట్ ఇక్కడ ఈ నెంబర్ లో పాయింట్ తర్వాత ఒక ప్లేస్ ఉంది, ఇందులో ఒక ప్లేస్ ఉంది. 1 + 1 2 కాబట్టి పాయింట్ తర్వాత 2 ప్లేస్లు ఉండేటట్లు మనం పాయింట్ ఉంచాలి. అంటే 2 ప్లేసెస్ ముందు పాయింట్ ఉంచాలి. అంటే 18.48 ఇది ఏరియా కదా, సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ స్పియర్ ఈ 660 స్క్వేర్ సెంటీమీటర్స్. ఫైండ్ ఇట్స్ రేడియస్. అంటే ఇక్కడ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారన్నమాట. గివెన్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈక్వల్ టు 616 స్క్వేర్ సెంటీమీటర్స్ అన్నమాట. అయితే మనం దాని రేడియస్ ని ఫైండ్ అవుట్ చేయాలి. మనం స్పియర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, దాని టోటల్ సర్ఫేస్ ఏరియా అని కూడా వచ్చు. ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా ఏంటి, 4πr² కదా. అంటే 4πr² వాల్యూ ఎంత అనమాట, 616. ఇందులో మనకి పై వాల్యూ తెలుసు కదా, దాన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. అంటే దట్ ఎంప్లాయిస్ 4 ఇంటూ 22/7 ఇంటూ r వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వల్ టు 616. ఈ 4ని 22/7ని మనం RHS లో ట్రాన్స్పోజ్ చేసినట్లయితే r² ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉంది మనకి, 616. ఈ 4 దీని ఎలా రాయొచ్చు, బై 1 రాయొచ్చు. 1/4 అవుతుంది అనమాట. ఇంటూ 1/4. అలాగే 22/7 ఏమవుతుంది, 7/22 అవుతుంది. ఓకే, ఇక్కడ మనకి 11 టేబుల్ 2 టైమ్స్. 11 టేబుల్ 5 11s are 55. 6 11s are 66. మళ్ళీ 2 టేబుల్ 28 టైమ్స్. 4 టేబుల్ 7 టైమ్స్. అంటే ఇక్కడ మనకి r² ఈక్వల్ టు 7 ఇంటూ 7 అని రాయొచ్చు. r² ఈక్వల్ టు 7 7s are ఎంత అవుతుంది, 49 అవుతుంది. మనం ఈ స్క్వేర్ ని RHS లో ట్రాన్స్పోజ్ చేస్తే స్క్వేర్ రూట్ అవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 49. అప్పుడు 49 కి స్క్వేర్ రూట్ ఎంత, 7 కదా, 7 సెంటీమీటర్స్. therefore రేడియస్ ఆఫ్ ద స్పియర్ ఈజ్ 7 సెంటీమీటర్స్ అవుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఫైండ్ ద స్లాంట్ హైట్ ఆఫ్ ద కోన్ విత్ రేడియస్ 7 సెంటీమీటర్స్ అండ్ హైట్ 24 సెంటీమీటర్స్. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారంటే గివెన్ రేడియస్ ఇచ్చారు, r ఈక్వల్ టు 7 సెంటీమీటర్స్ అండ్ ఇంకేమి ఇచ్చారు, హైట్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్. అయితే మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్లాంట్ హైట్. స్లాంట్ హైట్ మనం L అని లెటర్తో రిప్రజెంట్ చేస్తాం కదా. మనకి ఈ మూడింటికి రిలేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ కోన్ ఎలా ఉంటుందో తెలుసు కదా, ఈ షేప్ లో ఉంటే మనం దాన్ని కోన్ అంటాం. ఈ సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఈ సర్క్యూఫరెన్స్ ఉన్న డిస్టెన్స్ ఏమంటాం, రేడియస్ అంటాం. ఈ వెర్టెక్స్ నుంచి ఈ బేస్ కి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ మనం ఏమంటాం, వెర్టికల్ హైట్ అంటాం, హైట్ అంటాం. ఈ వెర్టెక్స్ ని ఈ సర్కిల్ యొక్క సర్క్యూఫరెన్స్ తో జాయిన్ చేస్తే వచ్చే ఈ లైన్ సెగ్మెంట్ ని మనం స్లాంట్ హైట్ అంటాం, L అంటాం అన్నమాట.
ఈ హెచ్ కి ఆర్ కి మధ్య ఉన్న యాంగిల్ అంతా 90 degrees కదా, ఎందుకంటే హెచ్ అనేది బేస్ కి పర్పెండిక్యులర్ గా ఉంటుంది. కాబట్టి ఇది ఏమవుతుంది, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ 90 degrees ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. కాబట్టి పైథాగరస్ థీరం అప్లై చేస్తే హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. కాబట్టి ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అవుతుంది అనమాట. వీ నో దట్ ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ అనొచ్చు, ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అనొచ్చు. దిస్ ఈక్వల్ టు మనకి ఎల్ ఫైండ్ అవుట్ చేయాలి. హెచ్ ఎంత 24 స్క్వేర్ ప్లస్ ఆర్ అంటే 7 స్క్వేర్. ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు 4 4 16 1 2 4 8 8 2 16 plus 1 17 1 2 2 4 plus 1 5 5 76 plus 7 7 49. L square equal to 6 plus 9 15 5 1 8 plus 4 12 2 1 5 plus 1 6 అన్నమాట. అప్పుడు L is equal to ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అవుతుంది. 625 కి స్క్వేర్ రూట్ ఎంత 25 కదా, కాబట్టి ఇక్కడ స్లాంట్ హైట్ L is equal to ఎంత అన్నమాట 25 centimeters. Therefore slant height L equal to 25 centimeters అన్నమాట. Next sixth one, find the volume of a sphere whose radius is 7 centimeters. అంటే మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే స్పియర్ యొక్క రేడియస్ ఇచ్చారు, r ఈక్వల్ టు 7 centimeters. దాని యొక్క వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏంటి, వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈక్వల్ టు 4/3 pi r క్యూబ్. ఇక్కడ r ప్లేస్ లో మనం 7 ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే పై వాల్యూ 22/7 ఇంటూ r క్యూబ్ కాబట్టి 7 ని 3 టైమ్స్ రాస్తాం. 7 into 7 into 7 7 7 గెట్స్ క్యాన్సిల్. ఇంకా మనకి న్యూమరేటర్లు ఏమున్నాయి, 4 into 22 into 7 into 7 బై డినామినేటర్ లో 3 ఉంది. ఇవన్నీ మల్టిప్లై చేసినట్లయితే 7 7 49 4 22 88 88 ని 49 ని మల్టిప్లై చేసినట్లయితే 8 9 72 8 9 72 కి 7 యాడ్ చేస్తే 79 4 8 32 4 8 32 కి 3 యాడ్ చేస్తే 35 2 1 13 అంటే 4312 అన్నమాట. 4312/3. దీన్ని మనం 3 తో డివైడ్ చేసినట్లయితే 4312 3 టేబుల్ 1 టైం 1 4 టైమ్స్ 12 3 టైమ్స్ 9 నెక్స్ట్ 7 టైమ్స్ 21 పాయింట్ పెట్టుకున్నట్లయితే 3 టైమ్స్ 3 3s 9 వస్తుంది కదా. ఇట్లా మనకి 1437.3 ఇది వాల్యూమ్ కాబట్టి క్యూబిక్ సెంటీమీటర్స్ అని రాస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ సెవెంత్ వన్, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబాయిడ్ ఆఫ్ డైమెన్షన్స్ 15 centimeters 10 centimeters అండ్ 3.5 centimeters. క్యూబాయిడ్ షేప్ అంటే రూమ్ షేప్ లో ఉన్నదాన్ని మనం క్యూబాయిడ్ షేప్ అంటాం. దానికి 3 మెజర్మెంట్స్ ఉంటాయి, లెంత్ బ్రెడ్త్ అండ్ హైట్. ఇక్కడ వరుసగా 3 మెజర్మెంట్స్ ని మనం ఫస్ట్ ది లెంత్, సెకండ్ ది బ్రెడ్త్, థర్డ్ ది హైట్ గా తీసుకున్నట్లయితే గివెన్ L equal to 15 centimeters, B equal to 10 centimeters and H equal to 3.5 centimeters. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే మనం టోటల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి మనకి, 2 into LB plus BH plus LH. అదే lateral surface area ఫార్ములా 2H into L plus B. ఓకే, 2 into L means 15, B means 10 అంటే 15 into 10 plus 10 into 3.5 plus
15 into 3.5. ఓకే, మనం ఎప్పుడైనా సరే మ్యాథ్స్ లో బాడ్మాస్ రూల్ అప్లై చేయాలి. 2 ఇంటూ చేస్తే 150 ప్లస్ 10 తో ఇంటూ చేస్తే పాయింట్ పోతుంది అంటే 35 ప్లస్ 3.5 ని 15 తో ఇంటూ చేద్దాం. 5 15s are 75. 5 రాసాను, 7 ఉంది. 3 15s are 45. 45 కి 7 యాడ్ చేస్తే 52. మనం ఒక ప్లేస్ ముందు పాయింట్ పెట్టాలి కదా, అంటే 52.5. దీంట్లో పాయింట్ ఉంది, ఈ రెండిట్లో పాయింట్ లేవు కాబట్టి పాయింట్ 0 పెట్టుకుని దీని కింద రాసుకుంటాం. 35.0 150.0 యాడ్ చేసినట్లయితే 5 7 13 1 2 అంటే 237.5. 2 తో మల్టిప్లై చేసినట్లయితే 2 5s are 10 1 2 7s are 14 plus 1 15 1 2 3s are 6 plus 1 7 2 2s are 4. మరి ఒక ప్లేస్ ముందు పాయింట్ ఉంచాలి కదా, అంటే 475 స్క్వేర్ సెంటీమీటర్స్. ఇక్కడ మనకి ఏంటిది సర్ఫేస్ ఏరియా కాబట్టి మనకి ఆ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఈక్వల్ ఏమవుతుందంటే పాయింట్ తర్వాత ఉన్న జీరోని వదిలేస్తే 475 స్క్వేర్ సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ 8th one. మనకి ఈ చాప్టర్ నుంచి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అనమాట. రైట్ ద ఫార్ములా టు ఫైండ్ LSA అండ్ TSA ఆఫ్ ఏ కోన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మ్స్. అంటే ఇక్కడ మనకి LSA రాద్దాం. ఫస్ట్ LSA ఈక్వల్ టు అంటే లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ కోన్ ఫార్ములా ఏంటి, πRL. నెక్స్ట్ TSA అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటి, πR ఇంటూ R ప్లస్ L అన్నమాట. ఇక్కడ మనకి పై అంటే తెలుసు, నెక్స్ట్ R L గురించి చెప్పాలి. ఓకే, R ఇక్కడ హియర్ R ఈక్వల్ టు బేస్ రేడియస్. నెక్స్ట్ L ఈక్వల్ టు స్లాంట్ హైట్. నెక్స్ట్ ఇంకేంటి మనకి పై రాసిన రాయించుకున్నా నో ప్రాబ్లం. పై ఈక్వల్ టు 22/7 అనమాట. దీంట్లోనే మనకి డయాగ్రామ్ బేస్డ్ కూడా క్వశ్చన్స్ కూడా అడగొచ్చు అనమాట. అంటే ఒక హెమిస్పియర్ మీద ఒక కోన్ సర్మౌంట్ అయినట్లున్నట్టయితే దాని డయాగ్రామ్ వేయండి, ఇట్లాంటివి అనమాట. అవి కూడా మనం ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మీరు మరికొన్ని ప్రాబ్లమ్స్ ఓన్గా ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.